దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరం 2025వ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం. ఇది నా ధ్యాన అంశం పునరుజ్జీవనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుంచి 27 వరకు, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8 నుంచి 11 చరణాలు. ప్రభువా, మీరు అచ్చట ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించి ఉండేవాడు కాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 21 వచనం. అని మార్త చెప్పిన మాటల చాటున తీవ్ర ఆవేదన, దిగమింగలేని నిరాశ కనబడుతున్నాయి. లూకాసు వార్త 10:38 నుంచి 42లోని వృత్తాంతాలను బట్టి చూస్తే క్రీస్తుగా కుటుంబంతో మంచి సంబంధం ఉన్నట్టు కనిపిస్తున్నది. అంతేకాదు, లాజరు గురించి అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడు, యోహాను సువార్త 11:3 ప్రకారం అని క్రీస్తుకు వర్తమానం పంపించడం, క్రీస్తు తన శిష్యులతో మన మిత్రుడు లాజరు అని పేర్కొనడం, ఆ తరువాత ఆయన మార్త మరియల బాధను చూచి కలత చెంది కంటతడి పెట్టడం వంటి విషయాలను గమనిస్తే క్రీస్తుకు వారి కుటుంబంతో ఎంత గాఢమైన ప్రేమానురాగాలు ఉన్నాయో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఆయన మీద ఉన్న చనువుతో మార్త తన ఆవేదనను వెళ్ళబుచ్చింది. అంతేకాదు, ఆమె మాటలు నిరాశను కూడా తెలుపుతున్నాయి. తమ ముగ్గురితో ఎంతో సన్నిహితంగా ఉంటూ అనురాగ వర్షాలను అపరిమితంగా తమ మీద కురిపిస్తూ తన శిష్యుల సమేతంగా ఇంటికి వస్తూ పోతూ ఉన్న ప్రభువు లాజరు అనారోగ్యం గురించి కబురు పంపినప్పుడు ఇంటికి రాలేదు, సరే కదా. కనీసం అతడు మరణించే ముందైనా వారి ఇంటికి వచ్చి ఉండాలి కదా. అలా కాకుండా జరగవలసినవన్నీ జరిగిపోయి లాజరును సమాధి చేసిన తరువాత 4 రోజులకు వస్తే ఎవరికైనా నిరాశ కలగకుండా ఉంటుందా? నిరాశతో మార్త ప్రభువును పలకరించినప్పటికీ వెంటనే తనను తాను సమర్థించుకుని తన భావాన్ని ఎలా సవరించింది. నీవు దేవుని ఏమడిగినను దేవుని అనుగ్రహించునని ఎరుగుదును. యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. ఆమె ప్రదర్శన ప్రగాఢ విశ్వాసం క్రీస్తును సలింపజేసింది. వెంటనే ఆయన తన జీవిత పరమరహస్యాన్ని ఆవిష్కరిస్తూ, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అని పలికాడు. క్రీస్తు మన జీవిత విధాత, శాశ్వత జీవిత ప్రదాత. క్రీస్తు మనకు కేవలం శారీరక పునర్జీవమే కాదు, ఆధ్యాత్మిక పునర్జీవాన్ని కూడా సమృద్ధిగా ప్రసాదిస్తాడు. పాపాల వల్ల మరణించిన మన ఆత్మను ఆయన కరుణతో తాకి దానికి పునర్జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. అంతేకాదు, మనం శారీరకంగా మరణం పొందినప్పుడు ఆయన నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయనలో ఉన్న ఈ మహత్తర శక్తి ఆయన లాజరుకు పునర్జీవనం ప్రసాదించి అతన్ని సమాధి నుంచి లేపినప్పుడు అందరి ముందు ప్రత్యక్షమయ్యింది. క్రీస్తు సావు దెబ్బ కొట్టాడు, శాశ్వత జీవపు ద్వారాన్ని తెరచిపెట్టాడు. క్రైస్తవులమైన మనం నిత్య జీవితాన్ని విశ్వసిస్తున్నాం. పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన పలికినది బహు అమోఘమైన మాట. ఆయనలో జీవముంది, విశ్వాసుల జీవం ఆయనే. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయనలో మనుషులు శాశ్వత జీవం పొందగలరు. పునర్జీవం ఆయనే. క్రీస్తుల విశ్వాసులు మరణించినా తిరిగి లేస్తారు. ఆయన సన్నిధిలో
అనంతకాలం జీవిస్తారు. ఆత్మ సంబంధమైన మరణం వారిని మరణం ఎన్నడు అంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పట్టపగలు అందరూ చూస్తుండగా ఆయన లాజరును బ్రతికించాడు. తనకు ఆ అధికారం ఉన్నది ఆయన చూపించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 27లో ఇలా చెప్పాడు. దానిని ఇక్కడ రుజువుపరుచుకున్నాడు. చనిపోయిన వారు అందరూ తిరిగి లేస్తారు. క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు పరలోక ధన్యస్థితి కోసము, భక్తిహీనులు శాశ్వత మరణం కోసం లేస్తారు. సిలువలో మరణించడం ద్వారా మన ప్రభువు పాపాన్ని, అంధకార శక్తులనే కాక మరణాన్ని ఓడించాడు. పాపం యొక్క తేలుకొండి మరణమే. దాని విషాన్ని తీసివేసి యేసు ప్రభు మరణాన్ని మనకొక వాహనంగా మలిచాడు. మరణించి మరణాన్ని మరణింపజేశాడు. మారనాత మన ప్రభువు మరలా ఆయన రానయ్యున్నాడు. జీవము గల పరమ తండ్రి, పునరుజ్జీవనము అయి ఉన్న జీవాధిపతి యేసు స్వామి, నీకు స్తోత్రాలు. నీవు మా నిమిత్తం మరణించావు. మరణం నిన్ను బంధించి ఉంచలేకపోయింది. లాజరును బ్రతికించిన యేసు ప్రభు, సాగు నీడలో ఉన్న మమ్ములను నీ జీవపు వెలుగులోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.